Hello everyone. Good morning from Chikmagalur. Time మార్నింగ్ 5 o'clock. సో ఈరోజు ఇక్కడ నుంచి బయలుదేరి ముల్లయన్గిరి హిల్స్కి వెళ్తున్నాను. సో మీ అందరికీ తెలిసే ఉంటుంది, ముల్లయన్గిరి ఈజ్ హయ్యెస్ట్ పీక్ ఇన్ కర్ణాటక అనమాట. అండ్ ఇట్ ఈస్ యాక్చువల్లీ 15 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి, చిక్మగళూరు టౌన్ నుంచి. సో మార్నింగ్ టైమ్స్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో హోప్ఫుల్లీ ఐ కెన్ షో యూ ద బెటర్ షార్ట్స్. సో యాజ్ ఐ టోల్డ్ యూ, మార్నింగ్ 5 o'clock. సో అక్కడికి వెళ్ళడానికి ప్రాబ్లీ ఒక హాఫ్ అన్ అవర్ అక్కడ చెక్ పోస్ట్ ఉంటుంది. సో ఐ విల్ బీ గోయింగ్ టు అ చెక్ పోస్ట్. సో ఫారెస్ట్ చెక్ పోస్ట్ అనమాట అది. సో వాళ్ళు యాక్చువల్లీ 6 o'clock అలౌ చేస్తారు లోపలికి. అండ్ ఎవ్రీ డే ఓన్లీ 150 వెహికల్స్ అలౌ చేస్తారు. సో బెటర్ కీప్ దట్ ఇన్ మైండ్. అంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వెళ్తే సో ఆ 150 వెహికల్స్లో మనం కూడా ఉంటాము. సో వెళ్ళొచ్చు లోపలికి. అండ్ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక 400 meters ట్రెక్ చేయాల్సి వస్తుంది. సో ఓపిక ఉన్నవాళ్ళు హ్యాపీగా ట్రెక్ చేసి పీక్ వరకు వెళ్ళొచ్చు. లేదంటే ఈవెన్ ద పార్కింగ్ ఏరియా ఈజ్ వెరీ గుడ్ ఈజ్ వాట్ ఐ హర్డ్. సో అక్కడికి వెళ్ళి చూద్దాము అసలు ఏముంటుంది ఏంటి అనేది. ఎవ్రీథింగ్ నాకు తెలియదు. సో లెట్స్ గో దేర్ అండ్ ఎక్స్ప్లోర్. మార్నింగ్ 5 o'clock ఎవరు లేవలేదు ఇంకా. సో లెట్ us నాట్ డిస్టర్బ్ ఎవ్రీవన్. సో ఇదంతా నా హోటల్ లాబీ. సో చిక్మగళూరు టౌన్లో ఎక్కడి నుంచి బయలుదేరినా సరే అరౌండ్ 6 kilometers టు బి ప్రిసైజ్. 6 kilometers డిస్టెన్స్లో మనకి కైమారా చెక్ పోస్ట్ అని వస్తుంది. అక్కడి నుంచి ప్రాబ్లీ ఇంకొక 10 kilometers ఫారెస్ట్ లోపలికి వెళ్ళాల్సి వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుంచి మనం చెక్ పోస్ట్కి వెళ్ళి, చెక్ పోస్ట్ ఇందాక చెప్పాను కదా మార్నింగ్ 6 o'clock ఓపెన్ అవుతుంది. సో అక్కడికి వెళ్ళి వీ నీడ్ టు వెయిట్ ఫర్ సమ్ టైమ్. దెన్ వాళ్ళు 6కి ఓపెన్ చేసిన తర్వాత జస్ట్ వీ హ్యావ్ టు జస్ట్ కిక్ ఇన్ సైడ్. సో ఎప్ ఎర్లీ మార్నింగ్ చిక్మగళూరు చాలా చాలా బాగుంది. అండ్ అట్మాస్ఫియర్ ఈజ్ వెరీ వెరీ ప్లెజెంట్. చూడండి, అండ్ మనం వీకెండ్స్ కన్నా ఇట్స్ ప్రిఫరబుల్ టు కమ్ ఇన్ ద వీక్ డేస్ బికాజ్ మనకి ట్రాఫిక్ కానీ ట్రావెలర్స్ టూరిస్టులు కానీ చాలా తక్కువగా ఉంటారు. సో మనకి ఎక్కువ టైం దొరుకుతుంది టు ఎక్స్ప్లోర్ దీస్ ప్లేసెస్ అనమాట. అండ్ బేసిక్గా ఈ ముల్లయన్గిరి పీక్ వచ్చేసి ఫ్రమ్ ద సీ లెవెల్ ఇట్ ఈస్ యాక్చువల్లీ అరౌండ్ 6,300 feet above the sea level. So it's actually very high అనమాట. చాలా పెద్ద పీక్. అండ్ ఇన్ఫ్యాక్ట్ మొత్తం కర్ణాటకలోనే ఇట్ ఈస్ అ పీక్ పాయింట్. సో చూద్దాం ఎలా ఉంటుంది ఏంటనేది. ఐఎమ్ ఎక్సైటెడ్. సో లెట్స్ గో అండ్ ఎక్స్ప్లోర్. చెక్ పోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసాను. అండ్ ఇక్కడ నుంచి అరౌండ్ 12 kilometers మనం పైకి వెళ్ళాలి. అండ్ టైం వచ్చేసి ఇప్పుడు 5:35 అయింది. ఇంకొక 25 minutes వెయిట్ చేయాలి సో దట్ చెక్ పోస్ట్ ఓపెన్ చేస్తారు. అండ్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఐ విల్ జస్ట్ షో యూ, ఇక్కడ బయట వెయిట్ చేస్తారనమాట. అండ్ మీరు పైన బోర్డు కూడా చూడొచ్చు, సీతలయన్నగిరి 11 kilometers, ముల్లయన్గిరి 13.5 kilometers,
అలాగే ఈనాం దత్తాత్రేయ పీఠ ఉంది పైన. సో దట్ ఈస్ 23 కిలోమీటర్స్. గలికెరే, మాణిక్యధార వాటర్ ఫాల్స్ అవి. అండ్ దేవీరమ్మ టెంపుల్ బిండిగా అరౌండ్ 9.5 కిలోమీటర్స్. అండ్ తరికెరే 56 కిలోమీటర్స్. తరికెరే స్ట్రైట్ వెళ్ళాలి, మిగతా అన్నీ కూడా లెఫ్ట్. సో ఇక్కడ కనిపించేదంతా కూడా చెక్ పోస్ట్ అనమాట. ఇక్కడ వెహికల్స్ అన్నీ ఆపారు, చూసారు. సో ఇది అండ్ అలాగే ఇక్కడ కూడా వెహికల్స్ అన్నీ ఆపారు. అండ్ ఆ ముందు కనిపించేది దట్ ఈస్ ద చెక్ పోస్ట్. కనిపిస్తుంది కదా, ఇది చెక్ పోస్ట్. సో ఇంకొక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయాలి. హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసిన తర్వాత లోపలికి వెళ్ళి చూడాలి. సో ఫైనల్గా గేట్ ఓపెన్ చేశారు. ఎగ్జాక్ట్ 6:05 అయింది గేట్ ఓపెన్ చేశారు. సో గోయింగ్ ఇన్ సైడ్. చెక్ పోస్ట్లో అరౌండ్ 20 రూపీస్ ఎంట్రన్స్ ఫీ అనమాట. సో ఎంట్రన్స్ ఫీ అయిపోయిన తర్వాత ఎలో చేస్తారు. అండ్ లోపలికి వచ్చిన తర్వాత బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్. అండ్ ప్రిఫరబుల్లీ మార్నింగ్ వస్తేనే చాలా బెస్ట్ అండి. అండ్ ఈవినింగ్ టైం ఏంటంటే మళ్ళీ 6 o'clock క్లోజ్ చేస్తారు. సో టెన్షన్లో ఉంటాం. సో మార్నింగ్ అయితే హ్యాపీగా యూ విల్ హ్యావ్ యాంపుల్ టైమ్ టు ఎక్స్ప్లోర్ ది హిల్స్ అనమాట. సో ఇన్ బిట్వీన్ రోడ్ కూడా చాలా చాలా బాగుంది. అండ్ ఇట్స్ యాక్చువల్లీ వెరీ థిక్ ఫారెస్ట్. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ బర్డ్స్ చీపింగ్ సౌండ్స్ అవన్నీ అమేజింగ్గా ఉంది. సూపర్బ్ ఎక్స్పీరియన్స్. అండ్ వన్ షుడ్ డెఫినెట్లీ హ్యావ్ దిస్ ఎక్స్పీరియన్స్. సో చూడండి, రోడ్ ట్రిప్ చాలా చాలా బాగుంది. మొత్తం హోల్ జర్నీ ఇలానే ఉంటుందండి. కొంచెం ఒక 3 kilometers 4 kilometers హిల్ ఎక్కిన తర్వాత దిస్ ఈజ్ హౌ ది అట్మాస్ఫియర్ హియర్ ఈజ్. అండ్ మీరు గ్లాస్ మీద మొత్తం చూడొచ్చు, ఇట్స్ కంప్లీట్లీ ఫిల్డ్ విత్ ఫాగ్. వావ్, అసలు ముందైతే ఏం కనిపించట్లేదు రోడ్డు, చాలా మెల్లగా వెళ్తున్నాను. కెమెరా ఎంత జస్టిస్ చేస్తుందో నాకు తెలియదు, కానీ వీ షుడ్ ఎక్స్పీరియన్స్ దిస్ విత్ అవర్ ఓన్ ఐస్ అండి. సో డెఫినెట్లీ కమ్ హియర్ అండ్ విజిట్. అండ్ పర్టికులర్గా చెప్పాను కదా, మార్నింగ్ టైమ్స్లోనే రావాలి, ఎందుకంటే ఈ పర్టికులర్ ఎక్స్పీరియన్స్ ఫుల్ ఆఫ్ ఫాగ్ అండ్ మిస్ట్ ఓన్లీ యూ కెన్ సీ ఇన్ ద మార్నింగ్. ముందు చూడండి, అసలు ఏం కనిపించట్లేదు. ఆ లైట్ ఉంది కాబట్టి ఆ లైట్ని ఫాలో అయ్యి వెళ్తున్నాను. ఐఎమ్ నాట్ ఏబుల్ టు సీ ఎనీథింగ్ హియర్. అండ్ మొత్తం పైకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది అనేది నేను పైన చూపిస్తాను. జస్ట్ ఎంజాయ్ ది వ్యూ. టాప్కి రీచ్ అయిపోయాను. టాప్ ఎలా ఉంది చూసారు కదా, మొత్తం ఫుల్ కంప్లీట్లీ ఫిల్డ్ విత్ ఫాగ్ అనమాట. సో దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్ లుకింగ్.
చాలా చాలా చల్లగా ఉంది. ఐ థింక్ ఇక్కడ నుంచి అక్కడ కొంచెం కిందకి దిగాలి. దిగిన తర్వాత అక్కడ మనకి ట్రెక్కింగ్ పాయింట్ ఉంటుంది. అరౌండ్ 400 స్టెప్స్ ఎక్కితే యూ విల్ బీ ఆన్ ద టాప్. అక్కడ ఇక్కడ ఏం కనిపించట్లేదు. ఐ థింక్ యూ కెన్ క్లియర్లీ సీ. మై గాడ్, కొంచెం కాళ్ళు స్లిప్ అయినా సరే ఎక్కడ ఉంటామో కూడా తెలియదు. షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్. అక్కడ అన్ని కార్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడ కార్ పార్క్ చేసి ఐ థింక్ అలాగా యూ హ్యావ్ టు గో ఆన్ టాప్. దట్స్ అ ట్రెక్కింగ్ పాయింట్. సో ఇఫ్ ఎనీవన్ వాంట్స్ టు గో హ్యాపీలీ వచ్చి వెళ్ళొచ్చు. బట్ దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్ లుకింగ్. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. అండ్ everyone has to come and visit this particular place. Mullayanagiri, the best of all. Can you see anything? బ్యాక్ టు చిక్మంగళూరు ఆన్ ద వేలో ఒక 3 కిలోమీటర్స్ కిందకి దిగిన తర్వాత వీ విల్ బి గెటింగ్ ఎ ప్లేస్ కాల్డ్ సీతాలయనగిరి. ఇది ఇక్కడ మంచి టెంపుల్ ఉందన్నమాట. ప్రస్తుతం అయితే ఓపెన్ లేదు. ప్రాబ్లీ ఒక 1 అవర్లో ఓపెన్ చేస్తా అన్నారు. సో నేను వెయిట్ చేయట్లేదు. బట్ ఇఫ్ ఎనీవన్ వాంట్స్ టు కమ్, చాలా బ్యూటిఫుల్ టెంపుల్ అండ్ వెరీ ఓల్డ్ టెంపుల్ అండి. సో చూడాలంటే చూడొచ్చు. అండ్ ఇట్స్ కంప్లీట్లీ ఫిల్డ్ విత్ ఫాగ్ యాజ్ వెల్. సో అక్కడంతా మంచి హిల్ ఉందన్నమాట పైన. సో అక్కడ వరకు మీరు కావాలంటే ట్రెక్ చేయొచ్చు. సో దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్ లుకింగ్ హియర్. సో ఇక్కడ నుంచి బ్యాక్ టు చిక్మంగళూరు. సీ ది బ్యూటిఫుల్ వ్యూ. ఈ వ్యూ చూపిద్దాం ఆగాను ఇక్కడ. అండ్ బోర్డులో చూడొచ్చు, నేను ఆల్రెడీ 3 కిలోమీటర్స్ ముల్లయ్యనగిరి నుంచి దిగాను. ఇందాక సీతాలయనగిరి చూపించాను కదా. సో ఇక్కడ ఏంటంటే దెర్ ఆర్ సమ్ హోమ్ స్టేస్ యాజ్ వెల్. ఇది చూడండి, ది గ్రేట్ ఎస్కేప్ ఏ హోమ్ స్టే అని. అండ్ యూ హ్యావ్ లాట్స్ ఆఫ్ అదర్ హోమ్ స్టేస్ యాజ్ వెల్. అక్కడ 3 వీక్ రిసార్ట్స్ అని చూడండి. సో అక్కడ నుంచి 2 కిలోమీటర్స్ పైకి వెళ్ళాలి. అండ్ కిందకి వెళ్తే యూ హ్యావ్ సమ్ అదర్ హోమ్ స్టేస్ హియర్. సో జస్ట్ ఇమాజిన్ స్టేయింగ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ ప్లేస్ అండ్ హోల్ డే ఇలా ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ ఉండాలంటే మాత్రం డెఫినెట్గా ఉండొచ్చు. అండ్ ఇట్ విల్ బీ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. సీ ద ఫాగ్ బ్రదర్. మొత్తం ఫాగ్ పడుతుంది, మొత్తం తడిసిపోయింది నాది. సో ఇక్కడ నుంచి బ్యాక్ టు చిక్మంగళూరు. మధ్యలో ఏమన్నా ఉంటే చూపిస్తాను, లేదంటే లెట్స్ మీట్ ఇన్ చిక్మంగళూరు. ముల్లయ్యనగిరి హిల్స్ మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. సో నచ్చితే జస్ట్ గివ్ ఎ థమ్స్ అప్,
షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. అలాగే కొత్తగా ఛానల్లోకి ఎవరైనా ఎంటర్ అయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్. సో ఇక్కడ నుంచి బ్యాక్ టు చిక్మగళూరు, ఇంకొక 3 kilometers ఉంది, ఆల్మోస్ట్ రీచ్. సో చిక్మగళూరు వెళ్ళిన తర్వాత ఇప్పుడు టైం 7:30. సో నేను 11 o'clockకి చెక్అవుట్ చేయాలి హోటల్ నుంచి, అండ్ చెక్అవుట్ చేసి బ్యాక్ టు బెంగళూరు. సో బెంగళూరుకి నేను ఫస్ట్ ట్రిప్ స్టార్ట్ అయినప్పుడు వచ్చిన రూట్లోనే మళ్ళీ ఐల్ బి గోయింగ్ బ్యాక్. సో that's all in this vlog. See you until next series. Take care, keep smiling, keep traveling, and keep enjoying your life. Bye bye.